మరి అప్పట్లో అనుష్క గారితో అని అందరూ చెప్పాను. హీరో హీరోయిన్లు చేసుకుంటే మాలాంటి వాళ్ళు ఫ్యాన్స్. సో ఇప్పుడు రాజాసాబ్ వస్తుంది కదమ్మా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? లవర్ బాయ్ అంటే స్క్రీన్ మీద ఒక లవర్ ని చూస్తాం, అంటే మా లవర్ ని అందరూ ఊహించుకుంటాం. అంటే చాలా రోజులుగా అలాంటి దెయ్యంలోనే అందాన్ని చూసుకుంటాం అలా. ఆ, అంటే చాలా రోజులుగా అలాంటి లుక్ లో చూసి బాహుబలి మన రాధేశ్యాము అంటే ఈసారి లవర్ బాయ్ గా వస్తున్నాడు వింటేజ్ ప్రభాస్ మళ్ళీ అంటే డార్లింగ్ లో చూసాం లవర్ బాయ్ గా, ఆ. కొత్తగా అంటే ఆ పర్సన్ అంటే నాని ఇప్పుడు లవర్ గా ఊహించుకుంటాం. మళ్ళా మాస్ సాంగ్స్ అన్ని ఈ సినిమాలో అన్ని కలిపి కొడతాం, హిట్ కొడతాం, బంపర్ హిట్. పుష్ప రికార్డు బ్రేక్ చేస్తారా? తప్పకుండా. ఆ, అందరు ట్రోల్ చేస్తారు ఇప్పుడు బాహుబలి బ్రేక్ అయిపోయింది, చేసామని, అది కొంతవరకే బ్రేక్ చేశారు. సో అలా కలిపి ఇంకా హిట్ కొడతారు. ఆ. ప్రభాస్ లో నచ్చిన విషయం ఏంటంటే ఆయన పానీపూరి తింటాడు అంతే. ఇంకా ఇంకేంటంటే యాక్చువల్ చెప్పాలంటే ఆయన మా పక్క ఊరే, మొగందరు మన పాల్గొండే ఇది పాల్గొల్లా. ఓకే. పక్క ఊరు. ఆయన అందరికి భోజనాలు పెట్టి చంపేస్తా ఉంటారు. మీరు ఎప్పుడైనా తిన్నారా? నేను తినలేదు, చూసాను. అంటే ఆ. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు 10 రూపాయలు పెట్టి మనం 10 మంది పెట్టుకుంటే 30-40 లక్షల మందికి ఆయన భోజనం పెట్టాడంటే చాలా అది గ్రేట్ కదా. మంచి ఇప్పుడు 100 రూపాయలు మీరు ఎవరికైనా ఇస్తారా? ఎవరు ఇచ్చారంటే ఎప్పుడు ఇస్తాడా అని చూస్తాం. కానీ ఆయన అంత డబ్బు ఖర్చు పెట్టి అంత మందికి పెట్టారంటే ఆయన మంచితనం చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? అంటే 4 ఇట్లు పడిన వెంటనే అందరూ పెద్ద పెద్ద హీరోలు అనుకుంటారు, బాహుబలి కట్అవుట్ పెట్టుకొని కూడా ఆయన ఏం మాట్లాడరు, ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు కదా. ఉంటారు. ఆయన సామాన్యుడు కాబట్టి ఆయన ఇప్పుడు ఏదో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాడు, కానీ ఒకవేళ ఆయన హీరోగా స్టేజ్ మీద చూడకపోతే మనలాంటి సామాన్యుడు కదా. ఆ. సో అందుకని ఆయనకు కూడా తెలుసు కదా, నేను ఇంతవరకు రాకపోతే ఇది అని. చాలంట.